నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను భగవాన్ న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు దేవుడు రాసిన తలరాతలు కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నది మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్ వద్ద గల రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్న ఉమా మహేశ్వర స్వామి వారికి ఆరుద్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని పంచామృతాలతో పళ్ళ రసాలతో విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రంథం ఎవరి వంటి ద్రవ్యాలతో స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. శ్రీ విఘ్నేశ్వర నాట్య కళా సమితి, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, భావపురి బ్రాహ్మణ సమైక్య సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయం నాటక పోటీలను రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ప్రథమ బహుమతి కె రామచంద్రరావు, ద్వితీయ బహుమతి మధుసూదన్ రావు, తృతీయ బహుమతి అర్జున్ రావులు గెలుపొందారు. ప్రోత్సాహక బహుమతులను బి గురుమూర్తి, రఘురామ శర్మ, కోటేశ్వరరావు, సింగరకొండయ్య చౌదరి, నాగేశ్వరరావు తదితరులు అందుకున్నారు. భావపురి బ్రాహ్మణ సమైక్య సభ్యులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాపట్ల పట్టణంలోని నారాయణ శెట్టివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఆలయ పూజారి, ధర్మకర్తలు పర్యవేక్షించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భక్తులకు అమ్మవారి కుంకుమ, దీపారాజన ప్రమిద, దేవాలయ క్యాలెండర్ అందజేశారు. దేవుడు రాసిన తలరాతను కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపం వేదికగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకి మద్దతుగా వారికి విద్యా ప్రోత్సాహాన్ని, పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రోత్సాహ బహుమతులను మొట్టమొదటి తులసి రామచంద్రబాబు ఇవ్వటం ప్రారంభించారన్నారు. సభాధ్యక్షులుగా ఆప్తా పూర్వ అధ్యక్షులు జేజేవి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ అత్యధిక జనాభాతో ముందంజలో ఉన్న మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో కూడా రాణించిందని, భవిష్యత్తులో మరింతగా రాణించి చైనా వంటి దేశాల కంటే ముందుకు సాగాలని, అది విద్యార్థుల వల్లనే సాధ్యమవుతుందన్నారు. చదువుకోవడానికి డబ్బులు లేక ఎవరు తమ విద్యాభ్యాసంలో వెనుకడుగు వేయకూడదని అన్నారు. జేడి లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద జన్మదినమైన రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆయన జీవించిన 39 ఏళ్ల కాలంలో వేల ఏళ్ల పాటు నిలిచి ఉండే స్ఫూర్తిని భారతీయులకు అందించారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలతో యువత తమ గమ్యాలను, లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రమశిక్షణతో పెంచాలని, టెక్నాలజీ వల్ల జరుగుతున్న అనర్థాలను గుర్తించి జాగ్రత్త పడాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ వేదిక ద్వారా సుమారు 430 మంది విద్యార్థులకు 86 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆప్తా ఆధ్వర్యంలో విద్యా ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఉన్నతాధికారి చైతన్య మురళి, గంటా అంజిబాబు, అమ్మటి మురళీకృష్ణ, ఉగ్గిరాల సీతారామయ్య, అరవ రామకృష్ణ, డాక్టర్ ఉదయ్ భాస్కర్, వల్లభనేని శ్రీనివాస్, ఆప్తా టీం సభ్యులు, ఫౌండర్ చిమటా శ్రీనివాస్, ముద్రగడ శ్రీనాథ్, నాప కొనసాని, రాజేష్, ఆదిగోపాలం, శ్రీరమణ, శ్రీకాంత్, కాపు సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, శేషాద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలోని భోగి పండుగను పురస్కరించుకొని భోగి మంటలను వేసి చిన్నారులకు భోగి పళ్లను పోశారు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి హారతులు ఇచ్చారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం మాజీ ఎంపీపీ మానం విజేత ఆధ్వర్యంలో చిన్నారులకు రేగి పళ్లను పోశారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి మంటలలో వేడి నీటిని కార్చుకొని తలస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి పండుగ జరుపుకునేందుకు బాపట్లకు ఎంతో మంది విచ్చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి భోగభాగ్యాలు కలగాలని ప్రముఖ వ్యాపారవేత్త తునుగుంట్ల లలితాబాబు అన్నారు. తర్లపాలెం మండలంలోని గ్రామాలలోని 20 పంచాయతీలలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి హారతులు ఇచ్చి పాటలు పాడుతూ ప్రదక్షిణలు చేస్తూ భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. ఈ సందర్భంగా లలితాబాబు మాట్లాడుతూ భోగి మంటలలో ఏ విధంగా పాతవి కాలిపోతున్నాయో అదే విధంగా ప్రతి ఒక్కరూ తలపెట్టిన పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరుద్ర మహోత్సవ విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ విశేష ద్రవ్య రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 513 లీటర్ల ఆవు పాలు, 108 లీటర్ల పెరుగు, 45 కేజీల తేనె, 36 లీటర్ల ఆవు నెయ్యి, 108 లీటర్ల పండ్రసాలు, 216 కొబ్బరి బొండాలు, 108 కేజీల విభూది, 45 కేజీల గ్రంథం, 108 లీటర్ల సుగంధ జలం, గంగా జలంతో స్వామివారిని అభిషేకించారు. అదే విధంగా 108 కేజీల బియ్యంతో అన్నాభిషేకం నిర్వహించారు. తదుపరి ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామిచే అత్యుద్భుత అలంకరణతో స్వామికి విశేష హారతులు ఇచ్చారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవము జరిగింది. శతవార్షిక మహోత్సవాలలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రలక్ష్మి గణపతి సుదర్శన నరసింహ హోమము జరిగాయి. కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి పర్యవేక్షించారు. చిట్టిబాబు, సాయి, వెంకట్, నెమలికంటి హనుమంతరావు, కౌండిన్య సురేష్, వెంకట్, ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ, ఏడుకొండలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల మాజీ శాసనసభ్యులు మంతెన అనంతపురం రాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. క్రీడలు శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ శివప్రసాద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల మాజీ శాసనసభ్యుడు మంతెన అంతవరం రాజు, ఆయన సోదరుడు శ్రీనివాసరాజు, వారి తండ్రి మంతెన వెంకట నరసరాజు జ్ఞాపకార్థం క్రీడా పోటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలలో 40 జట్లు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ స్థానాల విజేతలకు నిర్వాహకులు మంతెన అనంతవరం రాజు నగదు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. అంతేకాక అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంతెన కృష్ణమూర్తి రాజు, మంతెన కృష్ణంరాజు, గోకరాజు, సుబ్బరాజు, పిట్టలవానిపాలెం పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు గోకరాజు, మూర్తిరాజు, దండు శ్రీనివాసరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కన్నుల పండుగగా బునీల సమేత జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా గోక్షిర స్థాపన, నూతన వస్త్రధారణ, సహస్రనామ పూజ, ఆండాల్ గోష్ఠి వారిచే తిరుప్పావై పారాయణం చేశారు. శ్రీ బునీల జనార్దన స్వామి కళ్యాణంను రాధాకృష్ణమూర్తి, సుందరమ్మ కుటుంబ సభ్యులచే కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమస్త బాపిరాజు, పార్వతమ్మ, నాగవర్మరాజు, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ యొక్క సతీ సమేతమైన పతికి విలువ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరేదో అనుకుంటారు, ఏదో కష్టం చలాయిస్తున్నాం, అసలు కష్టం అంతా మీదే, అది గోప్యం. కనుక రాముడు కాదు, సీతారాముడు. ఆయన పరశురాముడు అన్న ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయుధం ఉంటే ఉపయోగం లేదు, పక్కన శ్రీమూర్తి ఉండాలి. అందుకే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.
ఈ విధంగా అందరి ముందు కూడా అమ్మ ఉంటుంది కనుక ఇప్పుడు అమ్మ ఉన్న తర్వాత ఆయన శోభ వేరుగా ఉంది. ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాడు నాకు చూడలేదు, కానీ ఇప్పుడు మాత్రం నవ్వుతూ ఉంటాడు చూడండి ఆయన బాగా. ఆహా ఒకళ్ళు కానీ ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారని. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవుడు రాసిన తలరాతలు కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.